మద్యం కుంభకోణంలో జగన్ రెడ్డి అండ్ కో వేల కోట్లు కొట్టుకొట్టారని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మార్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిన మిథున్ రెడ్డి జైలుకు పోతే ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడే అర్హత మాజీ శాసనసభ్యుడికి ఉందా? లేదు కదా. ఎందుకంటే అతను అన్ని సమస్యలే తెచ్చిపెట్టాడు. ప్రజల్ని ఒక జలగలాగా, పెద్ద జలగా చిన్న జలగలాగా పీక్కు తిన్నారు. అదేవిధంగా కార్యకర్తలు వాళ్ళకి చీమల్లా కనబడ్డారు, తొక్కుంటూ పోయారు. ప్రతిపక్షం అంటే విలువ లేకుండా చేశారు. కానీ ప్రతిపక్షాన్ని గౌరవిద్దామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా అందరూ మేము గౌరవిస్తూ, మీరు నిజాయితీ పరులు అయితే నిరూపించుకోండి. మీరు చేసే తప్పుడు పనులు కాబట్టి ఏదో ఉందిలే అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటూ రాసుకుంటూ ఉంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళు ఇలానే నడుస్తూ ఉంటే ప్రజల యొక్క ప్రగతి కోసం, అదేవిధంగా ఆంధ్రుల యొక్క అభివృద్ధి కోసం, అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం అటు ప్రభుత్వం కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మంత్రివర్యుల యొక్క సహకారాలతోటి తప్పనిసరిగా ముందుకెళ్తారు. ఒకటే మనం గమనించుకోవాల్సిన పరిస్థితి, ఏదో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, నిన్న కూడా మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటి ఇదంతా మనం సూపర్ 6 పథకాలు అంటే ఇచ్చిన హామీలు కళ్ళు ముసుగుపోయినాయా? ఒక్కొక్కటి అదే ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు ఒక్క పింఛన్ ఇవ్వటం కోసం 2,000 రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తే 1,000 రూపాయలు పెంచి ఇస్తానన్నది 5 సంవత్సరాలు దేకిన కథ అందరికీ తెలిసిన విషయమే. ఇందాక మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇచ్చిన మాట కోసం ఒక్కరోజు కూడా, ఒక రెండో రోజు రాకుండా మొదటి రోజునే పూర్తి చేసి ప్రజా సమస్యలని పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, పింఛను ఇస్తున్న ప్రభుత్వం. అదేవిధంగా ఇవ్వని హామీ